జరిగింది? కేసీఆర్ గారు ఓడిపోవడం వల్ల ఎవరు నష్టపోయారు తెలంగాణలో? మా సోదరులు మా సోదరిమణులు ఆలోచించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. ఒక్కసారి విశ్లేషించండి. కేసీఆర్ గారికి పదవులు కొత్త కాదు, ఆయన అన్ని పదవులు చేసిండు. 2001లోనే ఆయన మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా ఉన్న పదవులు పక్కకు బారేసి ఎత్తిన జెండా దించను, తెలంగాణ సాధించేదాకా వదిలిపెట్టను అని ఒక కమిట్మెంట్తో బయటకు వచ్చిన నాయకుడు కేసీఆర్. ఇవాళ 50 సంవత్సరాల అనుభవం ఉంది కేసీఆర్ గారికి రాజకీయాల్లో. ఆయన వయసు 72, 73, కానీ ఆయన చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిండు. గత 41 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఎమ్మెల్యే పదవి నుంచి మొదలు పెడితే అన్ని పదవులు చేసిండు. 41 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా వరుసగా కేసీఆర్ గారు ఉన్నారు. ఎమ్మెల్యే పదవి చేసిండు, ఎంపీ పదవి చేసిండు, రాష్ట్ర మంత్రిగా కేసీఆర్ గారు పనిచేసిండు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు, కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిండు. ఆఖరికి మీ అందరి దయతో 10 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్ గారు పనిచేసిండు. ఆయనకు పదవులు కొత్త కాదు, ఆయనకు మళ్ళీ గెలిస్తే మళ్ళీ వచ్చేది అదే ముఖ్యమంత్రి పదవి. కానీ ఇవాళ నష్టపోయింది ఎవరు? కేసీఆర్ గారా లేదా తెలంగాణలోని పేద ప్రజల? మీరు ఆలోచించండి. కేసీఆర్ గారి పరిపాలనలో ఆ రోజు ఏం జరిగింది అంటే మీరు ఒక్కసారి పేపర్ ఇవాళ చూస్తే మీకే కనబడుతుంది. నిన్నటికి నిన్న మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కాన్రాడ్ సాంగ్మా గారు నిన్న హైదరాబాద్కు వచ్చిండు. వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్, ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అక్కడ మొత్తం చూసి పోలీసు వాళ్ళతో సంభాషించి ఆశ్చర్యపోయిండు. ఇంత అద్భుతమైన విజన్, ఇట్లాంటి అద్భుతమైన నిర్మాణం ఎంత బాగా కట్టిండు కేసీఆర్ గారు అని చెప్పి నాకు స్వయంగా ఫోన్ చేసిండు. ఫోన్ చేసి బ్రదర్ కేసీఆర్ గారికి చెప్పు, మాలాంటి నాయకులు, మాలాంటి యువ ముఖ్యమంత్రులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది, వారికి ధన్యవాదాలు చెప్పు అని చెప్పి నాకు కూడా స్వయంగా ఫోన్ చేసి ఒక మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు అభినందిస్తూ ఉన్నాడు. అంటే పోరాట యోధుడే పాలకుడైతే, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే పరిపాలిస్తే ఎట్లా ఉంటుంది అంటే ప్రజలకి మంచి జరుగుతుంది. దేశంలో తెలంగాణ నంబర్ 1 అయ్యింది.